హైదరాబాద్ శివరాంపల్లిలోని ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు పక్కనే ఉన్న ఓ ఇంటికి కూడా వ్యాపించాయి. దట్టమైన పొగ పడటంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. तो पीछे बोल रहे थे कुछ डेकोरेशन के प्लास्टिक के सामान बना देना, उसका गोदाम है कहते। वो है तो जल्दी आग लग जाती। हाँ, पूरा प्लास्टिक रहता जल्दी पकड़ता। नहीं रखना गलत है बीच में। क्या హైదరాబాద్ శివరాంపల్లిలోని ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు పక్కనే ఉన్న ఓ ఇంటికి కూడా వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడటంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఈ ప్రమాదానికి సంబంధించి తాజా వివరాలేంటి? శివరాంపల్లి సమీపంలో ఉన్న సర్వేరెడ్డి కాలనీలో ఈ రోజు ఉదయం ఒకేసారి గోదాం సంబంధించి డెకరేషన్ గోదాంలో ఒకేసారి మంటలు చెలరేగడంతో కూడా స్థానికంగా ఉన్న ప్రజలైతే భయాందోళనకు గురి కావడం జరిగింది. మొత్తం దట్టమైన పొగలు, తర్వాత మంటలు ఎక్కువగా వ్యాపించడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే భయాందోళనకు గురి కావడం. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందుగా ఒక ఫైర్ ఇంజిన్ తో కూడా మంటలు ఆరసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఆ లోపే గోదాం పక్కన ఉన్న ఒక ఇంటికి ఆ మంటలు వ్యాపించడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కానీ పోలీసులు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడ నుంచి కిందికి అయితే పంపించడం జరిగింది. దాంతో మంటలు ఇంకా అంటే పొగ దట్టంగా నల్లటి పొగ వ్యాపించడంతో కూడా కొంతవరకు ఆ ఊపిరి అడక ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ముందస్తుగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం ఫైర్ అధికారులు అయితే పూర్తిగా మంటలను అయితే అదుపు తీసుకోవడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఈ గోదాంలో డెకరేషన్ సంబంధించి కూడా ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడంతో కూడా ఈ మంటలు త్వరగా అంటుకున్నాయి. తర్వాత అదే విధంగా నల్లటి పొగ కూడా దట్టమైన పొగ రావడంతో కూడా కొంతవరకు స్థానికంగా ఉన్న వారికి భయం కలిగే విధంగా కూడా ఉన్నట్టు కూడా స్థానికులు అయితే వాపోవడం జరిగింది. కానీ ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం. ముందుగా ప్రాథమికంగా ఇటు ఫైర్ అధికారులు అయితే వెంటనే అక్కడ ఉన్న వారిని అయితే వెంటనే సాయం చేసి తర్వాత వారిని అయితే కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం మంటలు అయితే ప్రస్తుతం అయితే అదుపులోకి రావడం జరిగింది. కానీ ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, ఇతర కారణాలు ఏదైనా జరిగిందని దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ దీంతో ఈ ప్రమాదంతో కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే వాటినట్లయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ డెకరేషన్ సంబంధించిన గోదాం నిల్వ ఉంచడం, తర్వాత ఆ ప్లాస్టిక్ సంబంధించి కూడా ఎక్కువ ఉండడం కూడా ఈ మంటలు పెద్ద ఎత్తున దట్టమైన పొగ రావడం కానీ మంటలు కూడా త్వరగా వ్యాపించాయని చెప్పి కూడా ఫైర్ అధికారులు అయితే ప్రాథమికంగా ధృవీకరించిన పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.